28వ వార్డులో బీజేపీ జోరు ప్రచారం. ప్రియాంకకు మద్దతుగా ఎంపీఆర్, వీఎంఆర్. బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి పుట్ట ప్రియాంక తరపున ఎనుగంటి గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, డ్రైనేజీ, ప్రధాన రహదారులు, వీధి దీపాల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థి ప్రియాంకను భారీ మెజార్టీతో గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలను అర్హులందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థి ప్రియాంక మాట్లాడుతూ ప్రజలు అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని తెలిపారు. నిక్కచ్చిగా ఇక్కడ మన ఓటును అమ్ముకునే స్థితిలో మనం ఉన్నామా? వాడు ఇవాళ ఒక్క రోజు కోసం మన ఓటు కొంటుండొచ్చు. 5 సంవత్సరాలు మన నెత్తి మీద నాట్యం చేస్తాడా చేయడా? ఇవాళ మనకు ఒక 1000-2000 ఇచ్చి ఓటు కొంటే మళ్ళీ మనం ఏదైనా పనుందని వాళ్ళ దగ్గరికి పోతే ఉట్టికేసినవా, ముఖ్యంకేసినవా మాటలు అంటడా అన్నారా? తల్లి అంటడా అన్నారా? చెప్పాలి, అంటడా అన్నారా? మరి 5 సంవత్సరాలు మన మీద అజమాయిషి చెలాయించేందుకు ఇలా మనకి ఇస్తుండొచ్చు. మన దగ్గర అరాచకం చేసి అన్యాయం చేసి సంపాదించిన పైసలు మస్తున్నాయి ఒక్కొక్క దగ్గర, ఇవాళ ఇస్తుండొచ్చు. కానీ ఈ 5 సంవత్సరాలు మన మీద పెత్తనం చేస్తారు, మనల్ని చిన్న చూపు చూస్తారు. కాబట్టి దయచేసి తల్లులారా, జై శ్రీరామ్. జరగబోతున్న మున్సిపల్ ఎలక్షన్లో 28వ వార్డు నుంచి బీజేపీ పార్టీ నన్ను నమ్మి ఇన్ని సంవత్సరాల కష్టాన్ని గుర్తించి నాకు ఈ టికెట్ ఇచ్చి బరిలో దించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా 28వ వార్డులో గత 20 సంవత్సరాల నుంచి ఏలుతున్న ఎంఐఎం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా, ఎక్కడి వ్యవస్థ అక్కడనే డ్రైనేజీ కానీ, మోర్లు కానీ, వాటర్ సదుపాయాలు లేకుండా ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇటువంటి ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా ఎంఐఎం ఇన్ని సంవత్సరాల నుంచి పాలించి ఈసారి మాకు అవకాశం ఇచ్చి ఒకసారి అవకాశం ఇవ్వండి, అన్నీ ఎక్కడ పనులు చేస్తూ డ్రైనేజీ కానీ, మోరీలు కానీ, మన రోడ్డు వ్యవస్థ ఏది ఉన్నా కూడా మేము అన్ని విధాలుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి మరి మేము అభివృద్ధి చేస్తాం. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి. 20 ఏళ్లలో ఏం జరిగిందో ఇప్పుడు జరగాల్సింది మేము చేసి చూపిస్తామని తెలుపుకుంటూ, మాకు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి 28వ వార్డు నుంచి గెలిపించాలని మా ఓటర్లను కోరుకుంటూ 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్ని ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకొని కమలం పువ్వు 3వ నంబర్ 28వ వార్డు 3వ నంబరుకు కమలం పువ్వు గుర్తుకు ఓటు ఇలా ముద్రించి మడిచేటప్పుడు కూడా ఇలా మర్చాలి. ఇలా మడిస్తే ఏమవుతుంది అంటే మనకు ఇతర పార్టీల సింబల్లకు ఇదై మనకు ఓటు చెల్లకపోవడం మనకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి గమనించండి, ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా పువ్వు మీద వేసి దాన్ని ఇలా మర్చి బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఇది ప్రతి ఒక్క ఓటర్ గమనించాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.